పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గరనే నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను అన్నాను కదా. హలో సార్. గెలుస్తుంటే ఎలా ఉంది? ఇంకా గెలవాలను సార్. గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి, అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఓటమిని ప్రేమించండి, ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది. నీ రికార్డ్ నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావు? 5 సార్లు సార్. 5 టైమ్స్ సార్. 100 మీటర్స్ ఎన్నిసార్లు? 200 మీటర్స్ ఎన్నిసార్లు? 100 మీటర్స్ 3 సార్లు సార్. నా కార్తీ పెట్టమని మన డ్రైవర్ చెప్పు. సరే సార్. ఒకసారి ట్రా. జనరల్ గా నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను, నీకు ఇవ్వాలనిపిస్తుంది. నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకడు ఓటమి కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు నచ్చిన పాటలు విన్నారు. ఇప్పుడు నాకు నచ్చిన పాట డెఫినెట్ గా మీకు నచ్చే పాట వింటారు. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. బాయ్ పల్లవి. ఏంటంత తొందరగా వెళ్తున్నా? అయ్యో, మా డాడీ వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి. ఓకే ఓకే, బాయ్ బాయ్. సార్, మీరు రాజారాం గారు కదా? మీరు నన్ను లేపుకుపోతారా? మీరు వదిలేసి వచ్చేస్తారు. ఏయ్, ఎంతమందితో లేచిపోతావే? మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం సార్. వెనక్కి రాకండి. కుదిరితే మీ పేరెంట్స్ కూడా లేపుకోండి. ఆ నోట్లో ఏంట్రా? తేగలాయ కీర్తన. ఏయ్, త్యాగలాయ కీర్తన కాదురా, త్యాగరాజ కీర్తన. కారుతుంది, తుడుచుకో. ఆ నోట్లో పాటకి చోటెక్కడరా? చాక్లెట్ కి సరిపోవట్లేదు. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? నాన్న, లంచ్ లోకి ఏం చేయమంటారు? ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా. ఆకలిగా లేదు. హ్యాపీకి ఆకలికి సంబంధం ఉంది నాన్న. నీ స్కూటీకి సిగ్నల్ కున్న సంబంధం. ఒకదాన్ని ఒకటి పట్టించుకో. పాటలే కాదు, FM లోని మాటలు కూడా చాలా బాగున్నాయి. రేపటి నుంచి నువ్వు సీక్రెట్గా వెళ్ళక్కర్లేదు. సారీ నాన్న, చెప్తే ఒప్పుకోరేమోనని. కూతురు చెప్పకపోయినా రేడియో చెప్తుందమ్మా. నీ మనసు ఎక్కడో ఉంది కదా? సారీ. ఓయ్, మాకు థ్యాంక్స్ చెప్పవా? నేను గుర్తు చేయకపోతే నీ హార్ట్ కి మా డస్ట్ అంటుకునేది. థ్యాంక్స్. నువ్వు ఇక్కడ లేవు కదా? స్టేడియంలో ఉన్నాను. రాబిన్, వాళ్ళలో నాకు నేను కనిపించాను. నీకోటి తెలుసా? ఏంటి? వాడికి నేను గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. మమ్మల్నా ఇచ్చేస్తావా? నీ కాళ్ళు పట్టుకుంటాం రామ్, మమ్మల్ని దూరం చేయొద్దు ప్లీజ్. డోంట్ బి ఫూలిష్. వాడేం తక్కువ అనుకుంటున్నావా? వాడి రికార్డ్ వాడు 5 times బ్రేక్ చేశాడు. నీ రికార్డు నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావో గుర్తుందా? అన్నీ మర్చిపోతున్నావు, మన ప్రేమని కూడా. ఏయ్, నాతో ఉంటే నీకు పనే ఉంటుంది. వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు. రామ్, ఎంత మాట అన్నా మనుషులం కాదనేగా. మాకు ప్రాణం లేకపోవచ్చు, మాది లెదరే, మేము ఫిగర్సే. అయినా ప్రేమ అంటే కలిసి ఉంటాం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. అవును, నీకు దూరాన్ని ప్రేమించడం బాగా అలవాటైపోయింది. రన్నర్వి కదా,
నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. ఏం చేస్తున్నా బావా? ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది, కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి. అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్ లా ఉంటుంది. ఆకాశం సైట్ వేసావు అనుకో ఒక పెయింటింగ్ కనపడదు బా. అదే అమ్మాయికి సైట్ వేసావు అనుకో యాంగిల్ ఒక పెయింటింగ్ కనపడదు బా. అసలు ఏముందిరా అమ్మాయిల్లో? ఓసారి ప్రేమించుడు బావా, నీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను. ఎవరితో? నా పరుగుతో. బా ఆగో, నేను వస్తున్నా బా, నీతో పరిగెట్లేమా? ఆగో. అబ్బా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడా? ఈ రోజు ఏమన్నాయి బావా? ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాయి. స్పైక్స్ కిస్సులు. మాకు కూడా ఛాన్స్ ఉందని అడగొచ్చు కదా. చెప్పు తీసుకొడతా. నిన్ను చెప్తూ కొడతాయన్నారా? అబ్బచ్చా షూస్ చెప్పులు కూడా వేసుకుంటా బావా. ఓసారి ప్రేమించి చూడరా, చెప్పులు కూడా షూస్ వేసుకుంటాయి. బావో వైజాగ్ లో ఫేమస్ పిక్చర్స్ పెడతాను బా, ఖచ్చితంగా మనం అడగలను. మళ్ళీ అదేను బా, ఆకాశం సైడ్ వేస్తావు, షూస్ సైడ్ వేసానంటావు, పరువును ప్రేమించానంటావు. బావా నీ విషయం లేదో నాకు టెన్షన్ ఉంది బావా. రేయ్, ఆ స్పైక్స్ వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఆకాశాన్ని అందుకోవాలి. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత ఒలింపిక్స్ రా. ఖచ్చితంగా నీకు ఏదో అయింది బావా. పదరా. పిక్చర్స్ పట్ల అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. మనం టీ దాటకు 6 రూపాయలు ఉన్నాయా? లేవు. ఆ స్పైక్స్ ఎంత తెలుసా? 6000. ఆశకు అద్దు ఉండాలి బావా ప్రతిదానికి నువ్వు. పెయింటింగ్ ఎదిరింది. ఎక్స్క్యూజ్ మీ, కట్టు కొంచెం పైకుంటే బాగుండమో. అయితే రా షాపింగ్ వెళ్దాం. చేద్దావా? బాబాయ్ చంపీలు నమ్ముకునే దానిలో ఉంది. జేబులో రూపాయలు లేకపోయినా అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యాన్ని ట్రై చేయకూడదా? లక్ష్యం అమ్మాయి కన్నా సెక్సీగా ఉంటుందిరా.